నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ప్రధానాంశాలు మత్స్యకారుల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయం స్పష్టం చేసిన ఎమ్మెల్యే రాములు నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ అందజేసిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు రెవెన్యూ సంబంధిత సమస్యలపై మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద బోడుప్పల్లో విరాళంగా 400 గజాల స్థలాన్ని ఇచ్చిన దాత కమ్యూనిటీ హాల్ కు తన భూమిని దానం చేసిన సమాజ సేవకుడు బొమ్మక రమేష్ రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు నీటితో నిండి జలకల సంతరించుకున్న చెరువులు కుంటలు ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే లవిడ్యా రాముల్ నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించిన 5 లక్షల చేప పిల్లల్ని రాము నాయక్ మత్స్యశాఖ అధికారులు రిజర్వాయర్ నీటిలో వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఉచితంగా చేప పిల్లల్ని పంపిణీ చేసి ప్రభుత్వం చేయూతనందిస్తుందని తెలిపారు. మత్స్యకారులు ప్రభుత్వం అందించిన చేప పిల్లలను పెంచి ఆర్థికంగా ఎదగాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్కెట్ వైస్ చైర్మన్ రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ జైపాల్, జిల్లా మత్స్యశాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఒక ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తున్న మన వైరా రిజర్వాయర్లో మరి మత్స్యకారులకు గాను సుమారుగా దీని మీద 1200 నుంచి 1500 మంది కుటుంబాలు మరి చేపల పెంపకం ద్వారా వాటి అమ్మకం ద్వారా మరి జీవిస్తున్నారు. అందులో కార్యక్రమంగా మరి ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో వారి యొక్క దర్శకత్వంలో మరి ప్రతి వృత్తికారులు కూడా ప్రతి కుటుంబం కూడా మరి యాదవులు కావచ్చు, లేకపోతే తాడి టాపర్స్ కావచ్చు, గీత కార్మికులు కూడా, అలాగే మత్స్యకారులు కూడా, ఈ ప్రతి వృత్తికారులందరినీ కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. అందులో భాగంగానే మరి ఈరోజు మన వైరా రిజర్వాయర్లో మరి మత్స్యకారులను ప్రోత్సహించే దశలో భాగంగా మరి సుమారుగా 100% ఉచిత రీతిన అంటే 100% ఉచిత రీతిన ఈరోజు మరి అటు చేపల్లో సుమారుగా 14.5 లక్షల చేపలు, అలాగే సుమారు 7.5 లక్షల సుమారు రొయ్య పిల్లలు కూడా మనం విడుదల చేస్తూ వాటి పెంపకం ద్వారా మరి సుమారు 1200 నుంచి 1500 మంది కుటుంబీకులు మత్స్య కార్మికులు వారందరూ కూడా మరి వారి కుటుంబాలతో సంతోషంగా ఉండేలాగా ప్రోత్సహించుకుంటూ ఈ రోజుల్లో మరి చేపలను విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మరి మత్స్యశాఖ అధికారులు కూడా మరి అటు డీడీ గారు కావచ్చు, ఏడీ గారు, ఎఫ్డీఓ గారు, ఇంకా తదితర అధికారులు కూడా ఉన్నతాధికారులు ఈ రోజు వచ్చారు. మరి వాతావరణం కొద్దిగా తడిపడిగా ఉన్నా కూడా వర్షం వస్తున్నా కూడా మరి అధికారులు ఈరోజు మరి వారి యొక్క అమూల్య సమయాన్ని ఇక్కడ వెచ్చించారు. అలాగే నాతోటి సహచరులు మరి ఇటు ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, పెద్ద నాయకులందరూ కూడా నాతో పాటు ఉన్నారు. మరి మన మున్సిపల్ మరి చైర్మన్ గారు కూడా, అలాగే కమిషనర్ గారు, అలాగే మరి రాష్ట్ర మార్కెట్ పరిచయం మరి ఈ యొక్క చేపలను కాపాడుకుంటూ వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అలాగే వాటి యొక్క సైజును పెంచుకుంటూ మరి కార్మికులందరికీ కూడా తగిన సలహాలు ఇచ్చుకుంటూ మరి ముందుకు నడిపిస్తున్నారు. వారి యొక్క సేవలు మనం అంతా మరి మనం శ్లాఘించాలా, మరి శ్లాఘనీయం, ప్రోత్సహించాలా. మనందరూ కూడా ఈ యొక్క వైరా రిజర్వాయర్లు ఉత్పత్తి అయిన చేపలను ఏంటంటే మధ్యవర్గ దళారుల వ్యవస్థ లేకుండా మరి నేరుగా వారే అమ్ముకునే రీతిలో మరి తీసుకునే చర్య, వారి యొక్క డైరెక్షన్ ఇచ్చే మరి అధికారులు ఇచ్చే డైరెక్షన్ ఇది చాలా మరి మంచి కార్యక్రమం. మరి అందులో దళారీ వ్యవస్థ లేకుండా ప్రతి పైసా కూడా ప్రతి కుటుంబాల చేరవేసేలాగా జరిగే ప్రక్రియ చాలా మంచిది. దీనికి అధికారులు కూడా ప్రోత్సహిస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు. మేము కూడా మా యొక్క సహచరులందరూ కూడా మరి వెనుకలుగా ఉండి ఈ మత్స్య కార్మికులందరికీ కూడా మన ప్రోత్సాహంగా ఉంటూ భవిష్యత్తులో ఈ యొక్క రిజర్వాయర్ని ఇంకా ఉన్నత స్థితిలో తీర్చిదిద్దాలని కోరుకుంటూ మరి ఈ యొక్క మంచి కార్యక్రమంలో చాలా పెద్దగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మరి ఇటు
అటు శాఖ వారికి అలాగే మత్స్య కార్మికులందరికీ కూడా వారికి వారి కుటుంబాలందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. రెడీ సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని అక్కిరెడ్డిపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని అన్నపరెడ్డిపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో 11 మంది లబ్ధిదారులకు 11,12,76 రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను ఎమ్మెల్యే నాగేశ్వరరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం పేద కుటుంబాలకు ఎంతో ఆసరాగా మారిందని, పెళ్లి కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితులు కొంతవరకు తగ్గాయని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి వివక్షత లేకుండా అధికారులు తగు జాగ్రత్తలు చేసుకుని దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క లబ్ధిదారులకు ఈ పథకం లబ్ధి చేకూర్చేలా చూడాలని ఆయన తెలియజేశారు. మరి మనకి ఫ్రీకి వచ్చిన డబ్బులు కదా అని చేయకుండా మనకు అవసరాలకి వాడుకునేలాగా ఆయన ముఖ్యమంత్రి గారి స్కీమ్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న ఆఫీసర్లు అందరు ఉన్నారు. మరి ఒక డాక్టర్ గారు తప్ప మండలం అధికారులు అందరు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏ మండలంలో ఏ విషయం జరిగినా, రైతులకి నష్టం జరిగినా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని రెవెన్యూ సంబంధిత అంశాలు, సమస్యలపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సమస్యలను శాసనసభ్యులు కేపీవీ వివేకానంద, శాసన మండలి సభ్యులు సెంబీపూర్ రాజు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. దీనికి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. నియోజకవర్గంలోని సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వాటి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఆర్డీఓ, ఎంలు, ఆర్ఓలు, అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా కొన్ని ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్ ఇష్యూస్ సార్ జనరల్ గా ఇంతకు చెప్పినట్టుగా పద్మనగర్, కుత్బుల్లాపూర్ పద్మనగర్ కానీ సార్, చెరుకుపల్లి కాలనీ, గణేష్ నగర్, ఇవన్నీ కూడా 128/2 సర్వే నెంబర్ నుంచి 128/10 వరకు, అదేవిధంగా 181 సర్వే నెంబర్ లో సార్ మన కొన్ని సంక్షేమ స్లమ్ ఫెడరేషన్ సంబంధించినటువంటి నాయకులు వచ్చారు సార్. అయితే మీకు తెలుసు, మీరు చెప్పినట్టుగా సూరత్ అనేది మనకు పెద్ద ఇష్యూ. దాంతో పాటు డిఫెన్స్ వాళ్ళతో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సార్ ఇక్కడ. అదేవిధంగా అంటే మీరు బిఫోర్ చేసే ముందు ఒకసారి మా రవీంద్ర కూడా ఇక్కడ సూరలకు సంబంధించిన ఇష్యూస్ ఒక 2 నిమిషాలు చెప్తారు. సూరలో 107 సవరణకు సంబంధించినటువంటి 3,000 ఇండ్లు సార్. అది మీ దృష్టిలో ఆల్రెడీ కోర్టుకు వెళ్లి మన సుప్రీంకోర్టుకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అక్కడ మనం విజయం సాధించినాం. ఒకసారి రవీంద్ర గుజరాజీ గారు అక్కడ ఇష్యూస్ చెప్పిన ఇష్యూలు చెప్తారు. మీరు చేసే ప్రయత్నానికి యావత్ తెలంగాణ కూడా సంతోషిస్తుంది సార్. ముఖ్యంగా మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 75% కూడా స్లమ్ ఏరియాలు, 65 నుంచి 70 మా దగ్గర ఉన్నటువంటి స్లమ్ ఏరియాలు ఉన్నాయి సార్. వాటిలో సూరారం రాష్ట్రంలో ప్రస్తుతం వచ్చిన తర్వాత మనం కొత్త రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కూడా ధరణి వెబ్సైట్, ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చే వరకు రిజిస్ట్రేషన్ అనేది కూడా ఆర్టీసీ విషయంలో మేనేజ్ చేసి ఇప్పుడు ముఖ్యమంత్రి ఆలోచన ఎట్లా ఉంది అంటే మనం ఈ రెవెన్యూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుపల్ కార్పొరేషన్ పరిధి ఈస్ట్ బాలాజీ కాలనీలో మాజీ వార్డు మెంబర్, సమాజ సేవకుడు బొమ్మక రమేష్ తన భూమిలో 400 గజాల స్థలాన్ని కాలనీ కమిటీ హాల్కు విరాళంగా అందజేశారు. ఈ స్థలంలో కమిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు చింతల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బొమ్మక రమేష్ చేస్తున్న సామాజిక సేవల్ని అభినందించారు. అందరికీ నమస్కారం. అక్కడ పెట్టి వెస్ట్ బాలన్స్ కాలనీ గంప కూడా వెస్ట్ బాలన్స్ కాలనీ కాలనీ ప్రీటెన్స్ రెడ్డి కానీ సుబ్బారెడ్డి కానీ కొన్నోటి పేరు అందరూ కూడా మా
అన్నలకు తమ్ముళ్లకు మా మహిళా తల్లులకు మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇది కమిటాలు దాదాపు మన వేస్ట్ బాలహిల్స్ కాలనీకి కమిటా లేకుంటుంది కాబట్టి ఎన్నిసార్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఏ లీడర్ గెలిచినా ఏ నాయకుడు వచ్చినా ఏది తాత్కాలికంగా మాటలు చెప్పిపోవడం తప్ప ఇక్కడ డెవలప్మెంట్ ఏది కూడా కాదు. కాకపోతే కొన్ని విషయాల కానీ చాలా ఇబ్బంది ఉండే కాలనీలో. గతంలో చూసుకుంటే 10 ఏళ్ల కింద చూసుకుంటే ఇది చాలా రాళ్ళటువంటి ఉన్న స్థలం. ఇది రోడ్లకు చాలా ఇబ్బంది ఉండే. మన ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఫండ్స్లకు ఈ కాలనీ డెవలప్మెంట్ చేయడానికి చాలా ఇబ్బంది ఉంది. అయినా చాలా లేట్గా డెవలప్మెంట్ అయింది ఇది కాలనీ. కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడరు. ఎందుకంటే రమేష్ అన్న ఈ కాలనీకి వార్డు మెంబర్ ఉండి కూడా కాలనీ డెవలప్మెంట్ చేయకపోతే డెవలప్మెంట్ చేయడానికి చాలా బాధపడరు. ఎందుకంటే నాకున్న పరిధిలో నాకున్న ఫండ్స్ వరకే చేయడానికి అనుమతి ఉన్నది. ఎక్స్ట్రా ఫండ్స్ కూడా చేయడానికి కూడా గ్రామ పంచాయతీ పరిధి లేకుండే. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇది పక్క నిల్లు లేవు, దూరం ఇల్లు ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్గా ఇప్పుడు టోటల్గా లాస్ట్ ఇయర్ నుంచి దాదాపు 2 సంవత్సరాల నుంచి వీటిగా రోడ్లు కానీ డ్రైనేజ్ కూడా పూర్తి కంప్లీట్ అయిపోయింది. ఇది నిన్న రోడ్డు శాంక్షన్ చేసింది కానీ నిన్న కాదు అయింది. దాదాపు 6 మాసాల కింద రోడ్డు శాంక్షన్ అయింది. ఇది మేయర్ ఎలక్షన్ చెప్పి కార్పొరేట్ ఎలక్షన్ కాకముందుకే ఈ రోడ్డు శాంక్షన్ అయింది. కాకపోతే వాళ్ళు అక్కడ ఉన్న అధికారులు లీడర్లు వేయలేక ఇప్పుడు వాళ్ళు పోదుల గురించి నిన్న ఏది శిలాపాలకం పెట్టుకొని ఇది ఈ రకంగా రోడ్లు వేయడం జరిగింది. అసలు నేనున్న పరిధిలో కూడా దాదాపు 5 కోట్ల 10 లక్షల వరకు ఇచ్చిన. ఎక్కడ కూడా శిలాపాలకం పెట్టుకోలేదు. ఈ శిలాపాలకం పెట్టుకున్న దానివల్ల 4 శిలాపాలకాల మీద ఒక రోడ్ అయితే నేను ఆ రకంగా ఆలోచన చేసి కాలనీ డెవలప్మెంట్ చేసుకున్నా. ఈ శిలాపాలకం ఖరీదు 25,000. ఇది అవసరం లేదు. ఈ చిన్న రోడ్డు కూడా శిలాపాలకం ఇచ్చే అవసరం లేదు. కాలనీకి అందిస్తానన్నారు. అదే మాట ప్రకారం మాట మీద నిలబడి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద మనసుతో మరి బొమ్మకి రమేష్ అన్న ప్రారంభించడం మా కాలనీ సొసైటీ తరఫున కాలనీ వాసులు అందరి తరఫున కూడా మరొకసారి బొమ్మకి రమేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి గత 8 సంవత్సరాల నుంచి కూడా అన్నగారిని ఎన్నో రకాలుగా మరి ఆయనను ఇబ్బంది పెట్టి కూడా మరి అన్నను బాధ పెట్టినా కూడా నా తమ్మి మేము పని చేస్తా ఈ రాళ్ళు తీసినాక ఇది చేద్దామని చెప్పి మరి ఇంతకుముందుకు రాళ్ళు తీసినప్పుడు 5 లక్షల రూపాయలు ఇచ్చిండు అన్న. 4,50,000 రూపాయలు రాళ్ళు కొట్టడానికి అయినాయి. 65,000 రూపాయలు గనేటి కొన్నాం. మరి ఆ లెక్క కాడికి అది లెక్క క్లియర్ అయింది. గుడికి సంబంధించి కూడా అన్న గుడికి జాగిచ్చిండు. మరి అమ్మవారి విగ్రహానికి ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా అన్నగారి ఆర్థిక సహాయంతో మరి గుడి కంప్లీట్ చేయడం జరిగింది. కాలనీ వాసుల సహకారంతో మరి సొసైటీ మెంబర్లు అందరూ కూడా సహకరిస్తున్నారు. మరి అందరూ కూడా తలవంతు సహకారం చేస్తే మరి తొందరగా కంప్లీట్ అవుతుంది. మరి వాస్తవానికి నేను ఎక్కడో చిన్నపాటి పని చేసుకునేటోని వెస్ట్ బాలాజీకి వచ్చిన తర్వాత మరి నాకు ఎంతో మంది దగ్గర నేను మోసపోయినా కూడా మరి బొమ్మకి రమేష్ అన్న మరి అన్నం లేకుంటే మాత్రం నేను ఇలా శ్రీనివాసరెడ్డి ఈ పనిలో మరి రామునికి హనుమంతుని లెక్క ఈ పనిలో నాకు పేరు రావడం కేవలం బొమ్మకి రమేష్ అన్న ఆశీర్వాదమే. ఆయన చలవని రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కొత్తూరులో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు చెరువులు కుంటలు నీటితో నిండి జలకల సంతరించుకున్నాయి. గత 10 సంవత్సరాల నుంచి వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు కురవడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. మరోవైపు భారీ వర్షాలకు మామిడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చాలా ఇళ్లు కూలిపోయాయి. సర్పంచ్ కవితా శ్రీనివాస్, ఎంపీడీఓ బాలరెడ్డి సందర్శించి ప్రభుత్వానికి నివేదిక అందజేసి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అప్పారెడ్డిగూడ గ్రామంలో భారీ వర్షాలకు గ్రామం నుంచి హైవేకి వెళ్లే రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయని సర్పంచ్ కె నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మించాలని కోరారు. చాలా వాన కొట్టింది. ఏంది దొంగోడు కొట్టినట్టే కొట్టింది. గవర్నమెంట్ నష్టపోతారు కానీ వస్తాయి. షిఫ్ట్ చేయండి. మనసులు బాగుంటే అన్నీ వస్తాయి.
మన బాల్య కూడా ఏవో సేవ్ రావు కదా మీరు ప్రాణంతో బయటపడవచ్చు ఎక్కడ మీకు వీడియో తీసుకుంటున్నా. వనపర్తి జిల్లా మదనపురం సమీపంలోని ఊకచెట్టు వాగు పొంగి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మదనపురం ఆత్మకూరు మధ్యలో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈరోజు ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన పరిస్థితి మనమంతా చూసాం. మళ్ళీ నిన్నటి చూసాం, ఏదో రైతు చట్టం చేసినాము, మా మంచి చట్టం చేసిన రెవెన్యూ చట్టం అని చెప్పి ట్రాక్టర్ ర్యాలీ చేస్తా ఉన్నారు. మీరు ఏంటి మాకు అభ్యర్థులు ఆ ర్యాలీలు కూడా మళ్ళీ ఈ వాగులకెళ్ళి తీసుకుపోయి చేస్తే కూడా మీకు కూడా తెలుస్తుంది ఈ సమస్యలు. కానీ మీరు ఏదో బంగ్లాలో ఉండి కాదయ్యా ఎమ్మెల్యే గారు, ప్రజలు రోడ్డు మీదకి రాండి. ఒకవేళ మీకు ఇబ్బంది అయితే మీ షాడో ఎమ్మెల్యే గారు, మీకు వీలు కాకపోతే మీ షాడో ఎమ్మెల్యే గారి నుంచి చూసుకోవాలండి. కానీ త్వరితగతిన ఈరోజు పూర్తి చేయాలి. లేకుంటే ఈ యొక్క ఆత్మకూరు వనపర్తి ఎన్ని గ్రామాలు ఉన్నావో ఆ గ్రామాల ప్రజలను అందరినీ కూడా కలుపుకొని ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ, దీనిపైన సోమవారం రోజు కూడా రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి కూడా బీసీ సంక్షేమ సంఘం ఈ సమస్యను తీసుకెళ్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క రహదారిపై వంతెన నిర్మాణం చేసే వరకు కూడా ఈ యొక్క విశ్రమించకుండా పోరాటం చేస్తామని చెప్పి మరొకసారి చెప్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలో గల సింగూరు ప్రాజెక్టును చూసేందుకు అనుమతి లేదని పుల్కల్ ఎస్ఐ బి నాగలక్ష్మి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె స్థానికుల విలేకరులతో మాట్లాడుతూ ప్రాజెక్టులో రోజురోజుకు నీటి మట్టం పెరగడంతో జిల్లా ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుండి ప్రాజెక్టు చూసేందుకు భారీ ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు. పర్యాటకులు ప్రాజెక్టును చూడడమే కాకుండా ప్రమాదకరమైన ప్రదేశంలో సెల్ఫీలు దిగడం, ఇతర కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో పై అధికారుల ఆదేశాల మేరకు ప్రాజెక్టుపై గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. వీటిని దృష్టిలో పెట్టుకుని పర్యాటకులు ప్రాజెక్టును చూసేందుకు రావద్దని ఆమె సూచించారు. మీరు చేస్తారు మేడం, అధికారికంగా వీళ్ళు ఇరిగేషన్ వాళ్ళు మీకేమన్నా ఇచ్చిండ్రా? మీరు ప్రాజెక్టు చూడొద్దు అని ప్రాజెక్టు చూడొద్దు కలెక్టర్ గారు మీకు ఇచ్చారా? కలెక్టర్ గారు అర్థమైందా? ఆ పైన గేర్ దాటాన్ని లోపలికి పాపం తీసుకుపోతారని మీరు కలెక్టర్ అర్థమైందా? కలెక్టర్ గారు మరి స్టేట్మెంట్ ఇవ్వాలి, పేపర్ ప్రకటన సింగూరు రావద్దండి. మా బాధ ఏంటంటే అందరం కలిసి ఎక్కడికెళ్ళో ఎక్కడి నుంచో దూరంకి వెళ్ళి కారు కిరాయి పెట్టుకొని వేల మంది ఇంత దూరం వచ్చి నర్వస్ గా అయిపోవడం అనేది బాధ. ఈ డ్యూటీ మీరు చేస్తారు, మీకు వద్దంటే అది ఇంత దూరం. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టుకి నీరు పెరగడంతో ఇప్పటికీ 21.6 టీఎంసీస్ వాటర్ సింగూరు ప్రాజెక్టులోనికి వచ్చింది. సో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రాజెక్టు యొక్క బ్రిడ్జ్ మీదకి, డ్యామ్ మీదకి ఎవరిని కూడా సందర్శకులని అలౌ చేయడం జరగడం లేదు. వెహికల్స్ని కూడా ఇక్కడి వరకు తీసుకొచ్చి మీరు ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముందస్తుగా చెప్తున్నాము. దయచేసి ఎవరు కూడా రాకండి, విజిట్ చేయడానికి రాకండి. వచ్చినా కానీ మేము అలౌ చేయడం అనేది జరగదు. మీరు దూరం నుంచి చూసుకోవడం తప్ప డ్యామ్ మీదకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలౌ చేయడం లేదు. ఆ మేరకు ఇక్కడ భద్రతా ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది. ఎవరైనా వినని పక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పరిధిలోని మత్స్యశాఖ సంఘాలకు 3,40,000 చేప పిల్లల్ని కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తుందని తెలిపారు. అలాగే వాటిని అమ్ముకోవడానికి 75% రాయితీతో వాహనాలు కూడా ఇచ్చిందని, చేప పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకొని మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఒక్కొక్కరికి ఏం కావాలి ఉచితంగా ఇచ్చి మీకు సొసైటీ వచ్చేసి 30,000 ఎక్కువ వచ్చుంటాయి. అబద్ధం అంటున్నారు, నాకు అబద్ధం కాబట్టి మేము ఏమేమి తీసుకోవాలి, ఎక్కువ వచ్చుంటాయి. ఇంకా రావాలనే నా కోరిక. నేను స్వయంగా వచ్చి చాప పిల్లలు వేసి మరి 1 కిలో 2 కిలో అంటే ఏం కావాలి మీకు? అది ఉచితంగా ఇవ్వటమే కదా. అచ్చా మీ ఆయన మీ ఇద్దరు చూస్తావా? పెళ్లి కాదు, మీ పెళ్లికి వస్తుంది. ఓకే శాఖ అధికారి భద్రాద్రి కొత్తగూడెం. అయితే ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మనం చేసుకోవడం జరుగుతుంది మత్స్యకారులకు. దానిలో భాగంగా ఈ సంవత్సరం 2020-21 సంవత్సరం గాను మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 690 చెరువులకు గాను 1,70,00,000 చేప పిల్లలను మనం పంపిణీ చేయటకు లక్ష్యం నిర్దేశించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈ సంవత్సరం మనం ఈ నెల 7వ తారీఖు నుంచి కూడా ఈ 35-40 చేప పిల్లల్ని మండల వారీగా మనం పంపిణీ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ పాల్వంచ మండలంలో ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు గారు కొత్తగూడెం శాసనసభ్యులు గారి చేతుల మీదుగా మన మత్స్యకారులకు అందజేయడం జరిగింది. అయితే ఈ మండలంలో మొత్తం 15 చెరువులు ఉన్నాయి. 15 చెరువులకు గాను 3,39,500 చేప పిల్లలను ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. మత్స్యకారులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చి ఈ చేప పిల్లల్ని కూడా తీసుకువెళ్ళి చెరువులలో వదులుకొని ఒక్కొక్కరికి ఏం కావాలి ఉచితంగా. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మండల స్థాయి నూతన కార్యవర్గ ఎన్నిక సమావేశం ఏఎంఆర్ గార్డెన్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బెరుగు హర్మంత్ గౌడ్ విచ్చేశారు. మండలంలోని అన్ని గ్రామాల బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ మండల అధ్యక్షులు కస్తూరి కార్తికారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కార్తికారెడ్డి మాట్లాడుతూ ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మండలంలో బీజేపీ పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేయాలని తెలిపారు. మండలంలో భారతీయ జనతా పార్టీ మండల కమిటీని వేయడం జరిగినది. కమిటీలో భాగంగా ప్రధాన కార్యదర్శులుగా కోతిగల్ గ్రామానికి చెందిన కోళ్ళ కృష్ణ గారిని, అలాగే ఆవునూరుకి చెందిన క్రాంతి గారిని ఎన్నుకోవడం జరిగినది. అలాగే ఉపాధ్యక్షులుగా కాసోడి రమేష్ గారిని, గూడవేణి తిరుపతి గారిని, ఆది శంకర్ను, బేర్గు నవీన్ గారిని ఎన్నుకోవడం జరిగినది. వీళ్ళు గత కొంతకాలంగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. అలాగే కార్యదర్శులుగా బట్టు శ్రీశైలం, తేనేటి రామరెడ్డి, ఎదినూరి గోపి, ఊరడి రాజు గారిని ఎన్నుకోవడం జరిగినది. మోర్చా అధ్యక్షులుగా యువమోర్చా అధ్యక్షులుగా బోయిని అజయ్ కుమార్ను, కిసాన్ మోర్చా అధ్యక్షులుగా కరెడ్ల రాజిరెడ్డి గారిని, దళిత మోర్చా అధ్యక్షులుగా పల్లె సంజీవ్ గారిని, గిరిజన మోర్చా అధ్యక్షులుగా బాలవేణి నరసింహను ఎన్నుకోవడం జరిగినది. దళిత మోర్చా ప్రధాన కార్యదర్శిగా కేసుగాని తిరుపతిని, అలాగే యువమోర్చా ఉపాధ్యక్షునిగా శ్రీనివాస్ గారిని, ముస్తాబాద్కి చెందిన శ్రీనివాస్ గారిని ఎన్నుకోవడం జరిగినది. మన ముస్తాబాద్ మండలంలో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. మండల కమిటీ కార్యవర్గానికి, కొత్తగా ఎన్నుకోబడ్డ కార్యవర్గానికి ధన్యవాదాలు తెలుపుతూ, వీళ్ళు రాబోయే రోజుల్లో పార్టీ యొక్క బలోపేతానికి ప్రజల యొక్క సమస్యలను ముందుస్తూ ధర్నాల రూపంలో కానీ నిరసన రూపంలో కానీ తెలియజేస్తూ ప్రజలలో మమేకమైపోయి తిరిగి పార్టీని బలోపేతం చేస్తారని ఆశిస్తూ వీరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
నూతన కార్యవర్గానికి ముందుగా శుభాకాంక్షలు చెబుతున్నాము భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తరఫున. వీరు రాబోయే కాలంలో 2023 వరకు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా పార్టీకి కృషి చేస్తారని ఉవ్వెత్తున ఎగిసేటువంటి యువత ఎన్నుకున్నాం కాబట్టి వీళ్ళు పార్టీని అత్యధిక ముందంజలో నడుపుతారని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. నిజామాబాద్ కలెక్టరేట్ ధర్నా చౌక్ యందు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన రైతు వ్యతిరేక బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అఖిలపక్షం మరియు టీడీపీలు కలిపి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మోహన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ఈ దేశాన్ని అధోగతి పాలు చేయాలని నిర్ణయించుకుని రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ఒకవైపు నిర్వీర్యం చేస్తూనే మరోపక్క ఈ దేశానికి వెన్నెముక్క అయినటువంటి రైతాంగాన్ని నిలువుదోపిడి చేసి మోదీకి బినామీ అయిన అదానీ అంబానీలకు దోచిపెట్టేందుకు ప్రయత్నిస్తుందని మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, జిల్లా కాంగ్రెస్ అనుబంధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. కొనసాగించాలి. ఒక రోజుతో ఈ మోడీ పరిస్థితి మీకు మనకు తెలియంది కాదు. లుచ్చా లభంగా పనులు చేయడంలో మోడీని మించిన ప్రపంచంలో ఇంకొకరు లేడని విషయాన్ని మీరు గుర్తుంచుకోమని చెప్తున్న సోదరులారా. పరిస్థితిని అనువుగా మలుచుకొని ఈ బీజేపీకి వ్యతిరేకంగా మనం ఒక్కదాటిపైకి వచ్చి ఈ రోజు గలం విప్పనట్టయితే ఈ రోజు సీట్లున్నాయి, ఈ దేశంలో సీట్లుండి ఆ సీట్ల ద్వారా ఏ చట్టానైనా తీసుకొద్దామని ఒక దుష్ట సంకల్పంతో జరుగుతున్నటువంటి వ్యవస్థను మనమందరం కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి మనకు అవసరమైంది. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ కూడా ఇది ఆరంభం మాత్రమే. రేపటి నుంచి జరగబోయే కార్యక్రమాలన్నింటిలో మనం ఖచ్చితంగా మరీ ముందుండి పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగా చేస్తున్నటువంటి చట్టాలు వెనుక తీసుకున్నంత వరకు పోరాటం కొనసాగించాలని మీరు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా ఈ వేదికను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా పెద్దలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెద్దలు కడుగొనగారు గారిని మాట్లాడుకోరుతున్నాం. రైతును కూలీని చేయాలనే ఉద్దేశంతో ఈ దేశ ప్రధాని కేవలం ఆయన బినామీ అయినటువంటి అదానికి అనుకూలంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఒక పక్క పార్లమెంట్లో పూర్తి స్థాయి బలం ఉన్నదాన్ని విర్రవీగినటువంటి మోడీ రాజ్యసభకు వచ్చేసరికి విపక్షాలు వ్యతిరేకించిన అప్రజాస్వామికంగా బిల్లును ఆచరించుకున్నటువంటి మోడీ తద్వారా ఈ దేశ రైతాంగాన్ని కూలీలుగా మార్చే ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు అదానీ అంబానీలు వ్యవసాయ రంగంలో ఒక పక్క ఇన్వెస్ట్మెంట్లు పెంచుతున్న రోజుల్లో వాళ్ళకు ఎక్కువ మొత్తంలో నిల్వలకు అవకాశం ఇచ్చినటువంటి ఏదైతే పరిస్థితి ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వ్యాపారస్తులు నిల్వలు పెంచుకున్నప్పుడు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర తగ్గుతుందనే విషయాన్ని ఈ మోడీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ దేశంలో రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వారి పక్షాన పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. అంతేకాదు ఈ బిల్లు వెనుకకు తీసుకున్నంత వరకు కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలిక ఉద్యమాలతో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడానికి ప్రయత్నం చేసి విజయం సాధించే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. మనం ఇదే యూనిట్ని కొనసాగించాలి. ఒక రోజుతో ఈ మోడీ ప్రధాన అంశాలు మరోసారి చూద్దాం. మత్స్యకారుల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయం స్పష్టం చేసిన ఎమ్మెల్యే రాములు నాయక్. రెవెన్యూ సంబంధిత సమస్యలపై మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ పరిష్కరించవలసిందిగా కోరిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద. బోడుపల్లో విరాళంగా 400 గజాల స్థలాన్ని ఇచ్చిన దాత, కమ్యూనిటీ హాల్కు తన భూమిని దానం చేసిన సమాజ సేవకుడు బొమ్మక రమేష్. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు, నీటితో నిండి జలకల సంతరించుకున్న చెరువులు, కుంటలు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.